పూర్ణిమ ప్రింట్స్ ఆషాఢం సేల్. ఫ్లాట్ 30 to 60% డిస్కౌంట్. ప్రతి 5,000 రూపాయల కొనుగోలుపై ఒక చీర ఉచితం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. మామూలుగా ఈ మధ్యకాలంలో పిల్లలు వద్దు లేకపోతే నా ప్రియుడితో లేచిపోవాలని చెప్పి పిల్లలకి బిర్యానీలో విషం పెట్టి చంపేసే తల్లులను చూస్తుంటే ఈరోజు ఒక హృదయ విదారక ఘటన చూశాను. నేను పొద్దున్నే ఒక స్కూల్కి తీసుకెళ్తుంది ఒక తల్లి, చిన్న యాక్సిడెంటు, అక్కడ స్పాట్ అప్పటికప్పుడే చనిపోయాడు బాబు. ఎంత భయం వేస్తుందంటే ఇంట్లోంచి బయటకు తీసుకెళ్తే మళ్ళీ ఈరోజు సాయంత్రం ఇంటికి వస్తామా లేదా అని అంత అయిపోయింది. ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, రోడ్డు మీద వెళ్ళేటప్పుడు మనం ఎలా మన బాబుని కానీ మనల్ని కానీ మనం కాపాడుకోవాలి, ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు రజనీ రమ్మ గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. హలో మ్యామ్. హలో, నమస్తే. నమస్తే అమ్మా. సో ఫస్ట్ అసలు ఆ ఇన్సిడెంట్ చూస్తేనే ఒక నిమిషం కూడా గ్యాప్ లేదు, ఇలా పట్టాడు అలా చనిపోయాడు. అసలు మనం ఎలా జాగ్రత్తగా ఉండాలంటారు మ్యామ్ అలాంటి సిచ్యువేషన్స్లో? అవును, ఈరోజు మాత్రం నువ్వు చెప్పినట్టు హృదయ విదారకమైన సంఘటన. అక్కడ ఆ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఊహించని సంఘటన, స్టన్ అయిపోయి ఉంటారు అక్కడ అందరూ కూడా. అయితే ఆ పాపం చిన్న బాబు, ఇప్పుడు లేడీస్ కూడా పొద్దున హడావుడిగా ఉంటుంది, భర్తల ఆఫీస్కి వెళ్ళాలి, వీళ్ళు వెళ్ళాలి, ఎవరో ఒకళ్ళు తీసుకెళ్ళి స్కూల్లో దించే రోజులే వచ్చినాయి. ఇప్పుడు భయాలు అలా ఉన్నాయి కాబట్టి ఆ బాబుని పాపం తనే స్కూల్లో దించుదామని చెప్పి చక్కగా చిన్న బాబు భలే ముద్దుగా ఉన్నాడు. నాకు చాలా బాధ వేసింది. నేను చాలా వీడియోస్లో చెప్తాను, పిల్లలు పుట్టగానే సరికాదు, మనకి కంట్లో చిన్న నలక పడితేనే మంట పుట్టి ఎంతో ఇదవుతుంది. దానికోసం మనం డ్రాప్స్ వాడి చల్లటి నీళ్ళతో మొహం గడి ఎంతో జాగ్రత్త తీసుకుంటామే. పసిపిల్లల్ని కంటితో సమానంగా చూసుకోవాలని చెప్తారు కదా, మరి అంత జాగ్రత్తగా మీరు ఎక్కడ చూసుకోగలుగుతున్నారు? గబగబా ఆ ఫ్లోలో ఏదో చూసేస్తున్నారు. అట్లా కాదు, తను పాపం పొద్దున్నే లేచి బాబుని రెడీ చేసి ఉంటుంది, ఏదో పాలు తాగించి ఉంటుంది, తిన్నానా అని బుజ్జగించి తాగించి తినిపించి రెడీ చేసి తల దువ్వి ముద్దు పెట్టి బాయ్ చెప్పి స్కూల్కి పంపిస్తారు కదా. మరి అంత ఇదిగా పాపం స్కూల్కి తీసుకెళ్తూ స్కూల్కి చేరకుండానే పాపం అబ్బాయి ఇదైపోయాడు. అది ఒక పెద్ద లారీ టిప్పర్ అంట వచ్చింది. అది ఎట్లా జరిగిందంటే ఆ వీడియో కూడా చూశాను నేను. యాక్చువల్గా లారీ టిప్పర్ అతంది తప్పు కనిపించలేదు నాకు, స్ట్రైట్గానే వెళ్తున్నాడు. ఈమె డ్రైవ్ చేసే ఆమె ఇలా వెళ్ళకుండా ఎందుకు ఇలా వెళ్ళింది అనేది నాకు కూడా అర్థం కాలేదు. ఒకవేళ ఆ టెన్షన్లో ఆ కన్ఫ్యూజన్లో ఇటు తిప్పబోయి ఇటు తిప్పిందా, చూస్తుండగానే తనే వెళ్ళి దాని కింద పడినట్టుగా పడింది. అది ఎందుకు ఆమెకు అలా జరిగింది నాకు అర్థం కాలేదు. అందుకనే ఆడవాళ్ళు డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా చాలా పర్ఫెక్ట్గా చాలా స్ట్రాంగ్ మైండ్తో డ్రైవ్ చేయాలి. ఇప్పుడు నేను రోడ్డు మీద చూస్తుంటే కార్లు వేసుకుని వెళ్తూ ఉంటారు, మిడిల్ ఆఫ్ ద రోడ్ మీద వాళ్ళు ఇట్లా తిప్పాలా కన్ఫ్యూజన్లు ఇలా అంటుంటారు. వెనకొచ్చిన బళ్ళకి అది చాలా అంతరాయం కలుగుతుంటుంది. చాలా అంటే గబుక్కుని తెలియక మనమే వెనక నుంచి మరి టచ్ అవ్వచ్చు, లేకపోతే ఆ అమ్మాయే ముందు దానికి దేనికన్నా టచ్ చేయొచ్చు. అలాంటప్పుడు ప్రమాదం జరుగుతుంది కదా. అందుకని చాలా అంటే చాలా ఎక్స్పర్ట్లు అయితేనే డ్రైవ్ చేయండి అని నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. అవసరమే. ఇప్పుడు ప్రతిదానికి క్యాబుల మీదో భర్తల మీదో బ్రదర్స్ మీదో తండ్రి మీదో ఆధారపడలేము. నేర్చుకుంటే మనం వెళ్ళిపోవచ్చు అని. కానీ ఆ అమ్మాయిలకి ఏంటంటే కొంచెం భయం ఉంటుంది. డ్రైవింగ్ ఎంత నేర్చుకున్నా 10 ఏళ్ల నుంచి చేస్తున్నా ఎవ్రీ టైం కొంచెం రోడ్డు మీదకి వచ్చేటప్పటికి ఒకలాంటి భయం వస్తుంది. ఆ భయాన్ని వదిలిపెట్టి స్ట్రాంగ్ మైండ్తో డ్రైవింగ్ నేర్చుకోండి. నేర్చుకుంటే కనుక పర్ఫెక్ట్గా ఎవరైనా చేయగలుగుతాం. పొద్దున్న నాకు ఆ సీన్ చూశాక వచ్చింది అభిప్రాయం. కన్ఫ్యూజన్ ఇటా అన్నట్టుగా దానికి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? ఒక మనిషి బండి వస్తుంటే మనం ఇటు తిప్పుతాం కదా, ఆ అమ్మాయి అటు తిప్పింది, టిప్పర్ కిందకి వెళ్ళిపోయింది. చూస్తే ఏముంది, అది ఇలా వెళ్ళిపోయి స్లిప్ అయిపోతుంది, ఆటోమేటిక్ టచ్ అవుతుంది కదా, అవ్వగానే బండి పడిపోతుంది, పడిపోగానే చెయ్యి ఇలా వెళ్ళిపోతుంది. ఆ బాబు స్లిప్ అయిపోయి ఇటు పడిపోయాడా అటు పడ్డాడు. ఇంకేముంది, ఆ పడటం కూడా ముందు చక్రం కింద పడ్డాడు. టిప్పర్కి ఎన్ని చక్రాలు ఉంటాయి తెలుసు కదా, ఎంత పెద్ద చక్రాలు ఉంటాయి తెలుసు కదా, అవి ముందు దాని కింద పడితే వెనకే కూడా వచ్చింది. ఎంతసేపు ఆ బండి మూవ్ అవటానికి, ఆ చక్రం వెళ్ళి వెనక చక్రం రావడానికి ఇలా అనే లోపల వచ్చేస్తుంది. వచ్చేసేటప్పటికి నుజ్జు తల పడిపోయింది. చెప్పుకోకూడదు ఇంక ఇవన్నీ. ఇంకా ఆ తల్లి రోదన, ఆవిడ బాగానే ఉంది చూసావా, అసలు ఆవిడకి ఏం కాలేదు, ఇలా లేచి నిలబడింది, ఇట్లా అనుకుంటుంది. అంత దారుణం కదా. అందుకనే ఇదే నేను చెప్పినట్టు జాగ్రత్త తీసుకోవాలి పిల్లల్ని తీసుకెళ్ళేటప్పుడు. ఇంకా దానికి మనం వేరే మాటలు కూడా ఏమీ ఉండవు మనకి. అయితే ఆ సమయంలో
అది స్కూల్ జోన్స్ అని, లేకపోతే స్కూల్కి వెళ్ళే దారులు ఉంటాయి, లేకపోతే స్కూల్ టైమింగ్స్ ఉన్నప్పుడు ఆ రోడ్లో హెవీ ట్రక్స్ని అలౌ చేయకూడదు. ఉండేది ఒకప్పుడు, ఇప్పుడు అంతా మళ్ళీ కామన్ అయిపోయింది. అన్ని బండ్లు అన్ని వేళల్లో తిరుగుతున్నాయి. ఈవినింగ్ 6 తర్వాత 7 తర్వాత హెవీ వెహికల్స్కి పర్మిషన్స్ ఉంటాయి. తర్వాత మార్నింగ్ ఆఫ్టర్ 6 or 7 హెవీ వెహికల్స్ తిరగకూడదు. ఇంకా కొన్ని సిటీలో అసలు తిరగకూడదు, అవుటర్లో నుంచి వెళ్ళాలి. ఈ రూల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడైనా కనిపిస్తున్నాయా? పెద్ద పెద్ద మన ఇది మన స్లాబ్స్ వేసే మిక్సర్ బళ్ళు ఉంటాయి కదా, సారీ వెహికల్స్ పెద్ద పెద్ద దాని రోలర్ లాగా ఉంటాయి ఆ మిక్సర్స్, అవి ఎంత హెవీగా ఉంటాయి, అవి చూస్తే భయం వేస్తుంది నాకు. అవి పక్కన స్కూటర్ సైకిల్ అవి అన్ని కలిసి వెళ్తుంటాయి. ఏ మాత్రం తేడా వచ్చినా, ఇప్పుడు పొద్దున్న జరిగింది అది. టిప్పర్ అంటే దాదాపు పెద్ద బండే కదా, మరి పెద్ద తేడా ఏం లేదు. కాబట్టి గవర్నమెంట్ కూడా అలాంటి వెహికల్స్ని టైమింగ్స్ పెట్టాలి, వాటికి కొన్ని రూట్స్ ఉంచాలి. అన్ని రూట్లలో వాళ్ళు వెళ్ళటానికి వీలు లేదు. కొన్ని చోట్ల రాసి కూడా ఉంటాయి, ఈ రూట్లో ఈ బండ్లు వెళ్ళకూడదు, నాట్ అలౌడ్ అని చెప్పి ఫైన్ పడుతుంది అనుకుంటూ రాస్తారు. రాసినంత వరకే, మళ్ళీ వాళ్ళ పాటికి వాళ్ళు వెళ్తూనే ఉన్నారు. ఈ విషయంలో కఠినమైనటువంటి రూల్స్ పెట్టాలి. తర్వాత ఇలా వచ్చిన వాళ్ళకి కఠినమైన శిక్షలు కూడా ఉండాలి. ఆమె రాంగ్ రూట్లో వెళ్ళింది అయినా కూడా బండి అక్కడ లేకపోతే ఆమెకి జరిగేది కాదుగా. ఇప్పుడు స్కూల్ పిల్లలు వెళ్ళే టైము, అది ఆఫీస్, అది ఆటోలు కావచ్చు, బైకులు కావచ్చు, కారు కావచ్చు, స్కూల్ బస్సులు కావచ్చు, ఏమైనా కానీ ఆ స్కూల్ టైమింగ్స్ చిన్న చిన్న బుజ్జి పాపాయిలు అందరూ వెళ్తుంటారు, పసిప్రాణాలు. మరి వీళ్ళు ఇంతంత బండ్లు వేసుకుని ఇష్టారాజ్యంగా రైమని వెళ్తుంటే వాళ్ళకి భయం వేస్తుంది. ఆ ట్రాఫిక్లో ఓ పక్కన స్కూల్ టైం అవుతుందని కంగారు ఉంటుంది. వాడు ఎంత ఫాస్ట్ గా అలా వెళ్ళిపోయాడు కదా, సెకండ్ గ్యాప్ లో. అసలు తిరగకూడదు అనే రూల్ ఉన్నప్పుడు ఆ పగటి పూట అసలు తిరగకూడదు. నైట్ అయిన తర్వాత, నైట్ 8, 9 తర్వాత ఎప్పుడో వాటికి పర్మిషన్ ఉంటుంది. మళ్ళీ ఈవినింగ్ 6 తర్వాత రాకూడదు, 7 తర్వాత రాకూడదు. మళ్ళీ బయట నుంచే పోవాలి, లేకపోతే స్టే ఎక్కడన్నా. వాళ్ళకు కూడా రెస్ట్ కావాలి కాబట్టి ఒక చోట ఆపుకొని వాళ్ళ కార్యక్రమాలు చూసుకుంటారు. అది రూల్. అది మరి ఎందుకు ఊరుకుంటున్నారు, వీళ్ళు ఎందుకు వెళ్తున్నారు? ప్రాణం ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు ఎంత ఎంత దారుణమైన విషయం అది, హృదయ విదారకంగా. ఈ విషయంలో ఏంటంటే పబ్లిక్ కూడా కొంచెం వాళ్ళు కూడా కొన్ని చర్యలు తీసుకోవాలి. గవర్నమెంట్కి మన చెప్పుకోవడమో, అప్లికేషన్ పెట్టుకోవడమో, చిన్న చిన్న ఉద్యమాలు లాంటివి చేయడమో లాంటివి చేయకపోతే మన సమాజాన్ని, మన ప్రజల్ని మనం కాపాడుకోకపోతే ఎవరికి కాపాడుకుంటారు? ప్రభుత్వం దిగొచ్చి ప్రతి చిన్నది, ప్రతి గల్లీలోకి, ప్రతి ఇంట్లోకి వచ్చి చూస్తుందా? పెద్ద పెద్ద విషయాలు కాలి బూడిదవుతున్నాయి పక్కన. ఇలాంటి చిన్న చిన్న విషయాల దాకా వాళ్ళు రాగలుగుతారా? ఎవరి జాగ్రత్త వాళ్ళు, ఎవరి బాధ్యత వాళ్ళు నిర్వర్తించాలని నేను చెప్తున్నాను. సో తల్లిదండ్రులారా, మీరు కూడా పిల్లల్ని తీసుకెళ్లేటప్పుడు ఇంకొకటి, మానసిక స్థితి కూడా దీనికి కారణం. ఇంట్లో చూడండి, ఈ రోజుల్లో ప్రతి చోటకి, ప్రతి ఇంట్లో గొడవలు అవుతున్నాయి భార్యాభర్తలకి. ఇప్పుడు నువ్వు తీసుకెళ్ళంటే నువ్వు తీసుకెళ్ళనే ఇళ్లలో సందర్భాలు చాలా ఇళ్లలో ఉంటున్నాయి. పిల్లలు నాకు టైం అవుతుంది, నువ్వు తీసుకెళ్ళి, నాకు టైం అవటం లేదా, ఇలాంటివి కూడా జరుగుతాయి. ఆ హాట్ మైండ్తో కూడా మనం ఎవరో ఒకళ్ళని తీసుకెళ్ళాలి, తల్లే కాంప్రమైజ్ అవుతుంది, గబగబా బాబుని తీసుకుని వెళ్తారు కూడా. అలాంటి సందర్భాలు నేను కూడా నా లైఫ్లో ఎదుర్కొన్నాను. మరి ప్రతి ఇంట్లో ఉంటాయి కాబట్టి కొంచెం మనసుని శాంతపరుచుకుని గొడవలు పడకుండా ప్రశాంతంగా ముందు పని అవ్వాలి, ఇది అయ్యాక మన పని చూసుకుందాం అన్న కూల్ మైండ్ తోటి, ఇదే నేను ఇందాక కూడా చెప్పింది, మైండ్ సెట్ మారాలి, ఆలోచన విధానం మారాలి. ఎవరికైనా ఏ విషయంలోనైనా కొంచెం ఆలోచనలు మార్చుకుంటే మనకి గొడవలు రావు. గొడవ వచ్చిందని నేను ఇక్కడ కన్ఫర్మ్ చేయట్లేదు, ఒకవేళ కొంతమంది ఇళ్లలో ఆ సిచ్యువేషన్స్ ఉంటాయి కాబట్టి. అంటే గవర్నమెంట్ కూడా ఇలాంటి వెహికల్స్ని అలాంటి రూట్స్లో అలౌ చేయొద్దని నేను ఈ కెమెరా ముఖంగా నేను విన్నపం చేస్తున్నాను. ఓకే, డన్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.